అన్నమయ్య జిల్లా మదనపల్లి డివిజన్లో మోసపూరితంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుండి టీడీఎస్ రీఫండ్ కాజేసిన కేసుకు సంబంధించి 15 మంది నిందితుల్లో 6 మందిని అరెస్ట్ చేశామని డీఎస్పీ కేశప్ప తెలిపారు. మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. టీడీఎస్ రీఫండ్ 13,21,76,257 రూపాయలను కాజేసిన కేసుకు సంబంధించిన నిందితుల్ని అరెస్ట్ చేశామన్నారు. వీరిలో సస్పెన్షన్లో ఉన్న తంబలపల్లి ఎస్టీఓ శ్రీనివాసులు, బాలమురళి, పీలేరు ఎస్టీఓ షేక్ ఇంతియాజ్, పుంగునూరు సీనియర్ అసిస్టెంట్ జీవానందంను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ కేసులో ఆడిటర్ శ్రీనాథ్, అతని భార్య రమ్య పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని డీఎస్పీ తెలిపారు. ఓకే సార్. 13/12/22 తేదీ మాకు ఎస్ రాజశేఖర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ తిరుపతి ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఈ టీడీఎస్ రిఫండ్ అమౌంట్ మిస్యూజ్ చేశారు ట్రెజరీ ఆఫీసర్స్ వాళ్ళ ఎంప్లాయీస్ అని చెప్పి ఇచ్చారు. దానిపైన కంప్లైంట్ మేము కేసు రిజిస్టర్ చేశాం. క్రైమ్ నెంబర్ 329/22 అండర్ సెక్షన్ 120B, 166, 170, 119, 467, 477A, 468, 406, 409 అండ్ 420 IPC రెడీ విత్ 34 IPC ఇన్ని సెక్షన్లు అట్రాక్ట్ అవుతాయి. దీంట్లో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చినప్పటి నుంచి మేము ఇది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కాబట్టి ఇది చాలా టెక్నికల్గా చేయాలి కాబట్టి వాళ్ళ సపోర్ట్ తీసుకున్నాం. వాళ్ళ సపోర్ట్ తీసుకొని వాళ్ళకి టైం లేక ఇంత లేట్ అయింది. వాళ్ళ కంప్లైంట్ను వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఇన్వెస్టిగేట్ చేసాం. ఇందులో ముఖ్యంగా ఇప్పుడు ట్రెజరీ ఆఫీసర్లను తర్వాత ఒక సీనియర్ అసిస్టెంట్ను అరెస్ట్ చేశాం. ట్రెజరీ ఆఫీసర్లో A1 కొలిమిగుండ్ల శ్రీనివాసులు, అతను వచ్చి తంబలపల్లి ఎస్టీఓగా పనిచేస్తుండేవాడు. తర్వాత అతని నేటివ్ ప్లేస్ వచ్చి ఇక్కడే మన బసినికొండ గ్రామం మదనపల్లి. తర్వాత ముద్దల బాలమురళి, ఆయన వచ్చి బాలమురళి వచ్చి ప్రీవియస్లీ తంబలపల్లి, ప్రస్తుతానికి ఎస్టీఓ మదనపల్లి. ఇంకోతను షేక్ ఇంతియాజ్, ఇతని నేటివ్ ప్లేస్ వచ్చి కడప, ప్రీవియస్ వరకు ఎస్టీఓ పీలేరుగా పనిచేసేవాడు. ఇంకోరు వచ్చి A6 జీవానందం, జీవానందం, ఇతను వచ్చి నేతాజీ కాలనీ కొత్తవారిపల్లి పంచాయతీ మదనపల్లి. ఇతను వచ్చి సీనియర్ అకౌంటెంట్ పుంగునూరు, ఇప్పుడు ప్రస్తుతానికి పనిచేసి సస్పెండ్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ సర్వెంట్స్, ఎస్టీఓస్, సీనియర్స్ అందరూ కూడా సస్పెన్స్లో అయినారు. అప్పుడు మీడియాలో వస్తానే ఆ మీడియాని చూసి ఆ పేపర్ చూసి సస్పెండ్ చేశారు ట్రెజరీ డిపార్ట్మెంటు. వీళ్ళందరూ కలిసి 2015 నుంచి 2022 వరకు అసెస్మెంట్ ఇయర్లో డబ్బులు ఫ్రాడ్ రిఫండ్ అమౌంట్ 37,62,03,645 రూపాయలు ఫైల్ చేశారు.